నమస్కారం. మనలో చాలా మందికి ఒక మంచి ఐడియా వస్తుంది కదా, కానీ దాన్ని నిజం చెయ్యాలంటే డబ్బులు అది పెద్ద సమస్య. చాలా మందికి వచ్చే కామన్ ప్రాబ్లం ఇది. మరి ఆ డబ్బు ఎక్కడ్నుంచొస్తుంది? సరే, ఈ రోజు మనం ఈ స్టార్టప్ ఫండింగ్ జర్నీని స్టెప్ బై స్టెప్ చూద్దాం. ప్రతి సక్సెస్ఫుల్ జర్నీ వెనక ఒకే ఒక ఐడియా ఉంటుంది. ప్రపంచాన్నే మార్చేగల ఒక పవర్ఫుల్ ఇన్నోవేటివ్ ఐడియా. బహుశా ఇలాంటి ఆలోచనే కదా చాలామంది ఎంటర్‌ప్రెన్యూర్స్ని ముందుకు నడిపించేది. అయితే ఒక్క ఐడియా ఉంటే సరిపోదు కదా, దానికి జీవం పోయాలంటే ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఆ పెట్టుబడి చాలా ముఖ్యం. అసలు ఛాలెంజ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఐడియా ఏమో బ్రహ్మాండంగా ఉంది, కాని బ్యాంక్ అకౌంట్ చూస్తే ఖాళీ. సో ఈ ఫండ్స్ ఎక్కడ్నుంచొస్తాయి? డబ్బు అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేవి బ్యాంకులే, కరెక్టే కదా. కానీ స్టార్టప్స్ విషయానికొస్తే ఈ ట్రెడిషనల్ లెండర్స్ అంటే బ్యాంకులు అంత ఇంట్రెస్ట్ చూపించవు. అసలెందుకలా? చూద్దాం. దీనికి మెయిన్ రీజన్ ఒక్కటే. బ్యాంకులకు వాళ్ళిచ్చే డబ్బుకి సెక్యూరిటీ కావాలి. అంటే ఏదైనా ఆస్తిని గ్యారంటీగా పెట్టాలి, లేదా బిజినెస్లో క్యాష్ ఫ్లో కంటిన్యూస్గా వస్తుందని నమ్మకం ఉండాలి. కానీ ఒక కొత్త స్టార్టప్కి ఈ రెండు ఉండవు కదా. వాళ్ల ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పలేం. అందుకే బ్యాంకులు స్టార్టప్స్కి లోన్స్ ఇవ్వడానికి వెనక్కి తగ్గుతాయి. మరి బ్యాంకులు నో అన్నప్పుడు ఇంకేంటి దారి? ఇక్కడే ప్రతి ఫౌండర్ జర్నీలో ఫస్ట్ ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ స్టేజ్ మొదలవుతుంది. అదే బూట్స్ట్రాపింగ్. సింపుల్గా చెప్పాలంటే సొంత కాళ్ల మీద నిలబడటం. బూట్స్ట్రాపింగ్ అంటే బయటినుంచి ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోకుండా పూర్తిగా తమ సొంత డబ్బుతో లేదా బిజినెస్ నుంచి వచ్చే చిన్న చిన్న ఆదాయంతో కంపెనీని నెమ్మదిగా కట్టుకోవడం అన్నమాట. ఇది కంప్లీట్గా సెల్ఫ్ రిలయంట్ అప్రోచ్. ఈ స్టేజ్లో ఫౌండర్స్ చాలా క్రియేటివ్గా ఆలోచించాలి. ఉదాహరణకి సరుకుల్ని అప్పుకి తీసుకోవడం, ఖరీదైన ఎక్విప్మెంట్ని కొనకుండా లీజ్కి తీసుకోవడం, కస్టమర్ల నుంచి రావాల్సిన బిల్లులని ఒక ఫైనాన్స్ కంపెనీకి అమ్మేసి వెంటనే క్యాష్ తెచ్చుకోవడం. అన్నిటికన్నా ముఖ్యంగా తమ సొంత సేవింగ్స్ని బిజినెస్లో పెట్టడం. ఇలా సొంత డబ్బుని రిస్క్ చేస్తున్నారని తెలిస్తే ఫ్యూచర్లో వచ్చే ఇన్వెస్టర్స్కి కూడా ఆ ఫౌండర్ మీద ఒక నమ్మకం వస్తుంది. బూట్స్ట్రాపింగ్ అయ్యాక చాలామంది ఫౌండర్స్ వేసే నెక్స్ట్ స్టెప్ ఇదే. ఫ్యామిలీ ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకోవటం. వాళ్లు మనల్ని, మన ఐడియానే నమ్ముతారు కాబట్టి డబ్బులు ఈజీగానే రావొచ్చు. కానీ ఇది నిజంగా కత్తిమీద సాములాంటిది. ఒకవేళ బిజినెస్ ఫెయిల్ అయితే పర్సనల్ రిలేషన్స్ దెబ్బతినే ఛాన్స్ చాలా ఎక్కువ. అందుకే ఎంత క్లోజ్ అయినా సరే లోన్ అగ్రిమెంట్ని పేపర్ మీద రాసుకోవటం ఎప్పుడూ సేఫ్, చాలా ముఖ్యం కూడా. సరే, సొంత డబ్బులు, ఫ్రెండ్స్ సహాయంతో బిజినెస్ని ఒక స్టేజ్కి తీసుకొచ్చారు. ఇప్పుడు దాన్ని ఇంకా వేగంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలి. అప్పుడే మనకు బయట నుంచి పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. ఇక్కడే ప్రొఫెషనల్ ఇన్వెస్టర్స్ పిక్చర్లోకి వస్తారు. ఈ బయటి ఇన్వెస్టర్లో మెయిన్గా రెండు రకాలుంటారు. ఒకటి ఏంజల్ ఇన్వెస్టర్స్, రెండోది వెంచర్ క్యాపిటలిస్ట్స్ అంటే వీసీలు. ఏంజల్స్ అంటే వాళ్ల సొంత డబ్బుని బిజినెస్ చాలా ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు ఫౌండర్ని నమ్మి ఇన్వెస్ట్ చేస్తారు. ఇక వీసీల విషయానికొస్తే వీళ్ళొక పెద్ద ఫండ్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. అసాధారణమైన గ్రోత్ పొటెన్షియల్ ఉన్న కంపెనీల్లో పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి ఆ కంపెనీ ఎదుగుదల్లో వాళ్లు కూడా ఒక భాగమవుతారు. ఈ రోజుల్లో ఫండ్స్ రైజ్ చేయడానికి ఇంకో పాపులర్ మెథడ్ ఉంది. అదే క్రౌడ్ ఫండింగ్. అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా చాలా ఎక్కువ మంది దగ్గర్నుంచి చిన్న చిన్న అమౌంట్స్ కలెక్ట్ చేయడమన్నమాట. ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఓకే, ఫండింగ్ దొరికే మార్గాలు తెలిసాయి, అంతా బానే ఉంది. కానీ ఇన్వెస్టర్స్ని ఎలా ఒప్పించాలి? ఇక్కడే పిచ్ అనేది చాలా చాలా కీలకం. ఇది జస్ట్ ఒక ప్రెజెంటేషన్ కాదు, మీ ఐడియాని, మీ బిజినెస్ని ఒక పవర్ఫుల్ స్టోరీగా మార్చే ఒక టర్నింగ్ పాయింట్. ఒక మంచి పిచ్ ఒక స్టోరీలా ఉండాలి. అందులో ఈ 8 పాయింట్స్ ఖచ్చితంగా ఉండాలి. ఫస్ట్, మీ పరిచయమేంటి, మీ టీమ్ స్ట్రెంగ్త్ ఏంటి, మీరు సాల్వ్ చేస్తున్న ప్రాబ్లం ఏంటి, దానికి మీ సొల్యూషన్ ఏంటి, మీ మార్కెటింగ్ మరియు సేల్స్ స్ట్రాటజీ, మీ ఫినాన్షియల్ ప్రొజెక్షన్స్, మీ కాంపిటీటర్స్ ఎవరు, వాళ్లకంటే మీరు ఎలా బెటర్, ఫైనల్గా అసలు డబ్బు ఎలా సంపాదిస్తారు. ఈ ప్రశ్నలన్నింటికీ క్లియర్గా ఆన్సర్స్ ఇవ్వడమే ఒక మంచి పిచ్. సొల్యూషన్ పాయింట్ని ఎలా చెప్పాలో అర్థం చేసుకోవడానికి ఫ్లిప్కార్ట్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. వాళ్లు స్టార్ట్ చేసినప్పుడు ఇండియాలో ఆన్లైన్ పేమెంట్స్ మీద జనాలకి అంత నమ్మకం లేదు. అందుకే వాళ్లు క్యాష్ ఆన్ డెలివరీ అనే బ్రిలియంట్ సొల్యూషన్ని తీసుకొచ్చారు. వాళ్ల సక్సెస్లో ఇదొక కీ ఫ్యాక్టర్. అలాగే ప్రాబ్లంని ఎలా ఐడెంటిఫై చేయాలో చెప్పడానికి ఫేస్బుక్ ఒక మంచి ఉదాహరణ. అప్పట్లో ఆర్కుట్లో ప్రైవసీ అనేది పెద్ద సమస్య. ఫేస్బుక్ దీన్ని కరెక్ట్గా పట్టుకుంది.
బెటర్ ప్రైవసీ ఫీచర్స్ ఇచ్చి మార్కెట్లో తనకొక స్పెషల్ ప్లేస్ని క్రియేట్ చేసుకుంది. చూడండి, ప్రాబ్లం ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి, ఈ రెండు ఎంత క్లియర్గా ఉన్నాయో. రైట్ పిచ్, రైట్ ఫండింగ్, రైట్ స్ట్రాటజీ ఇవన్నీ కలిస్తే ఒక స్టార్టప్ అద్భుతాలు చేయగలదు. స్టార్టప్ వరల్డ్లో ఆ భారీ సక్సెస్కి మెజర్మెంట్ ఏంటో తెలుసా? యూనికార్న్ క్లబ్లో చేరడం. అదే అల్టిమేట్ ప్రైజ్. సింపుల్గా యూనికార్న్ అంటే స్టాక్ మార్కెట్లోకి రాకుండా ప్రైవేట్గానే ఉంటూ $1 బిలియన్ కంటే ఎక్కువ వాల్యుయేషన్ సాధించిన స్టార్టప్ కంపెనీ. యాక్చువల్లీ ఈ పదాన్ని 2013లో ఐలీన్ లీ అనే వెంచర్ క్యాపిటలిస్ట్ మొదటిసారి వాడారు. $1 బిలియన్ అంటే దాదాపు 8,000 కోట్ల రూపాయల పైన. ఈ నెంబర్ వెనుక ఉన్న వాల్యూ చాలా పెద్దది. ఈ మైల్స్టోన్ని రీచ్ అవ్వడమే ప్రతి స్టార్టప్కి ఒక పెద్ద కల. ఇండియా స్టార్టప్ జర్నీ ఎంత స్పీడ్గా ఉందో ఈ నంబర్సే చెప్తాయి. 2011లో ఇన్మోబీ మన ఫస్ట్ యూనికార్న్. అక్కడ్నుంచి మొదలుపెట్టి 2023 వచ్చేసరికి ఇండియాలో 111 యూనికార్న్స్ ఉన్నాయి. వరల్డ్లోనే థర్డ్ లార్జెస్ట్ స్టార్టప్ ఎకోసిస్టమ్ మనది. ఈ గ్రోత్ నిజంగా అన్బిలీవబుల్. యూనికార్న్ తర్వాత నెక్స్ట్ మైల్స్టోన్ ఏంటంటే డెకాకాన్, అంటే $10 బిలియన్ వాల్యుయేషన్. మన ఇండియాలో ఆల్రెడీ 100కు పైగా యూనికార్న్సున్నాయి. మరి ఈ యూనికార్న్స్ రేస్లో ఇండియా నుంచి ఫస్ట్ డెకాకాన్గా ఏ స్టార్టప్ అవతరిస్తుంది? ఆలోచిస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా.